అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో ఆ దేశంలో కమ్యూనిస్టులు వైఫల్యం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉన్నది. ఈ వైఫల్యం చాలా క్లియర్గా ఆనొస్తున్నాయి. ఇప్పుడు ఆందోళన చేస్తున్న ఈ జనరేషన్ జెడ్, జనరేషన్ జెడ్ అంటున్నారు కదా, వీళ్ళు ఎవరి పిల్లలు? విస్మరణకు గురైన వారి పిల్లల, మధ్యతరగతి వారి పిల్లల, లేదా పై స్థాయిలో ఉన్న వారి పిల్లలు? ఎవరు వీళ్ళంతా? ఆ 20-30 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలంతా? ఇక్కడ సమస్య మళ్ళీ మనం పరిశీలించాలి. బేసిక్గా అంటే క్యాస్ట్ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ఎవరి పిల్లలు అనేది కూడా ఒక క్వశ్చనే. కానీ వీరు ఎవరి పిల్లలు అంటే బయటికి పోయిన వాళ్ళల్లో కూడా ఎక్కడైతే ఎలిట్ పీపుల్ ఉంటారో ఆ ఎలిట్ పీపుల్ బయటికి పోయిన వాళ్ళు కూడా ఎలిట్ కంట్రీస్కి పోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ బ్రాహ్మణ్ క్షత్రి కంబైండ్ అయి ఉంటారు. మిగతా వాళ్ళు పోలేని స్థితి కూడా ఉంటుంది. ఎక్కడికి పోతారు వాళ్ళు? భారతదేశానికి వస్తారు. గూర్ఖాలు గీర్ఖాలు అంటాం కదా మనం. అంటే భారతదేశంలో ఉండే ఒక స్ట్రక్చర్లోకి ఈజీగా వాళ్ళు వస్తారు. కానీ కొంత వాళ్ళు ఇప్పుడు మంచిగా చదువుకొని జేఎన్యూలలోకి వచ్చి హిందూ యూనివర్సిటీ బనారస్, ఇప్పుడు ఈమె ప్రధాని వాళ్ళ సుశీల కర్కే, ఆమె హిందూ బనారస్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అంటే వీళ్ళంతా మళ్ళీ వేరు, వాళ్ళు మళ్ళీ ఎలిటే. కానీ ఇవ్వల్ల ఉద్యమం చేస్తున్న పిల్లలలో ఎవరైతే నిరాకరణకు గురైనారో, ఎవరైతే ఎక్కువ రెమిటెన్సెస్ మీద అంటే విదేశీ నిధుల మీద ఆధారపడి బతుకుతున్నారో, ఎవరైతే వలసపోయిన వాళ్ళ వారసులో పిల్లలో సంబంధీకులో, వాళ్ళది ఈ ఉద్యమం మొట్టమొదటి చెప్పుకోవాలంటే. దీంతో పాటుగా పొలిటికల్ పార్టీస్ లేని ఉద్యమం ఇది. కానీ పొలిటికల్ పార్టీస్ లేకుండా ఒక ఉద్యమం వచ్చినా కూడా ఎట్లయితుంది? నిజానికి దాన్ని అంచనా వేయడంలో ఇవన్నీ ఏ పొరపాటు చేయకుండా అంచనా వేయాలంటే దీని వెనకాల 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాలు చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే దాంట్లో యోగి అది పట్టుకున్నారు తెలుసా ఎవరైనా? అంటే మనం ఉద్యమకారుల్లో కొందరు యోగి బొమ్మ పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం మళ్ళీ రాచరికం పునరుద్ధరణ జరగాలనేది ఒక నినాదంతో అయింది. 22లో ఎన్నికలు జరిగినాయి. లాస్ట్ ప్రచండ ప్రధాని అయిన తర్వాత ఓలి. ఈ 22లో ఎన్నికలు జరిగినప్పుడు 10% రాష్ట్రీయ హిందూ పరిషత్ అనే పార్టీకి ఓటేసినారు. ఎవరు వాళ్ళు? రాజరికాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి పనిచేసే పార్టీ. వాళ్ళు ఎటు దిక్కు చూస్తారు? మన ఆర్ఎస్ఎస్ సంబంధాలు. అంటే యోగిని దిక్కు చూస్తారు వాళ్ళు. అంటే హిందూ మత పునరుద్ధరణ అనే పార్టీకి అంటే మూలాలు మీకు ఎట్లా తెలుస్తాయి అంటే 22లో ఇది ఉంది, 10% ఓట్లు పడ్డాయి. దాంతోపాటుగా ఒక మేయర్గా ఒక ఇండిపెండెంట్, ఆయన పేరు బాలేంద్ర అంటే ఆయన ఇండిపెండెంట్ ర్యాపర్. ఆ ర్యాపర్ గెలవడం అనేది ఆశ్చర్యం కదా. అంటే పొలిటికల్లీ కాన్షియస్ స్టేట్, ఒక పార్లమెంటరీ డెమోక్రసీలోకి ఆ రాచరికం తర్వాత వచ్చిన స్టేట్, తర్వాత మావోయిస్ట్ పార్టీ లాంటి సామ్యవాద వీలుబలం గురించి మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న దేశం, వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నడో పోయింది, అక్కడ వీళ్ళిద్దరే అధికారంలో ఉంటున్నారు. అంటే మితవాద కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అతివాద కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏది కాదని తేలిపోయింది, అది వేరే విషయం. కానీ వాళ్ళున్న దేశంలో అది మీరు ఊహించగలరా? రాష్ట్రీయ హిందూ పరిషత్ ఓట్లు ఎందుకు పడ్డాయి? ఇది ఒకటి ముఖ్యం. అంటే మనం పెద్దన్న పాత్ర వహించడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తాం, అది కుదరదు. ఇప్పుడున్న వాళ్ళు మనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. చైనా ఉంది. చైనా ఏం పెట్టుబడి పెట్టింది? మిలిటరీ మోడర్నైజేషన్ అనే ప్రోగ్రాం తీసుకున్నారు నేపాల్లో. మిలిటరీ మోడర్నైజేషన్ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా చైనాది. చైనా ఏం చేసింది? చైనా కూడా చిన్నపాటి ఇక్కడ ఆయుధ డంపే కదా, ఆయుధాలని తేవడం ఇట్లాంటివన్నీ చైనా. నిజానికి రెవల్యూషన్ టైంలో కూడా చైనా పాత్ర ఎక్కువ. ఏది ఇక్కడ మావోయిస్ట్ రెవల్యూషన్ నుంచి చైనా పాత్ర ఉంది. ఇది ఇద్దరు పోతే అంటే పక్క దేశాలైన చైనా మనం దీని మీద ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచుతాము, ఎప్పటికీ ఒక. ఎందుకంటే చైనా మళ్ళీ పసిఫిక్ తీరము అక్కడ దాకా పోవాలి ఈ చర్చలకి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు, ఆసియా సంబంధాలకు పోతే వేరే చర్చ. మళ్ళీ అక్కడ పచ్చ సముద్రంలో దానిలో సముద్రాలలో అడ్డబెట్టి ఉన్నది చైనా కూడా. చైనా ఏం తక్కువేం కాదు కదా, అమెరికాతో పోటీ పడుతుంది. ఫిలిప్పీన్స్ అదొక వివాదం ఉంది. ఇవన్నీ అట్లా పక్కకు పెడితే, శ్రీలంక మీద పెత్తనాలు ఉన్నాయి, ఇవి పక్కకు పెడితే ఇరుగు పొరుగు సంబంధాలలో మనది ఇమ్మీడియట్గా మనకు సంబంధం ఉన్న దేశం మనము చైనా. అయిపోయిందా? ఇవాళ ఈ మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? అమెరికన్ ఎన్జిఓస్ చాలా రోజులుగా పనిచేస్తున్నాయి మీకు. అందుకే ఈ బాలేంద్ర వీళ్ళతో పాటుగా ఒక ఎన్జిఓలో నాయకుడిని కూడా, చామలాంగ్ ఇట్లాంటి వాళ్ళని కూడా ప్రధాని చేస్తే బాగుంటుందనే కోరిక ఒకటి వచ్చింది. చామలాంగ్ అంటే ఇంకా 36 అంటే ఎన్జిఓల పాత్ర ఉంది దీనిలో.
ఈ 3 బ్యాక్గ్రౌండ్ ఫోర్సెస్. సరే వాళ్ళు ఆర్గనైజ్ చేయలే, ఆర్గనైజ్ కాకుండా ఇది ఏమైంది, ఒక స్పాంటేనిటీగా సోషల్ మీడియా బంద్ చేసిన వాళ్ళు వచ్చిన ఒక ఆగ్రహ జ్వాల అంటుకున్నాడు. అంటుకొని 8-9 తారీఖులలో రెండిట్లలో అయిపోయింది. దేని మీద దాడి చేసినారు వీళ్ళు? ఈ అంటుకున్నది నిజమే, ట్రిగ్గర్ పాయింట్ నిజమే, అదే ఇష్యూ నిజమే, కానీ అసలు విషయం వేరే ఉంది. దేని మీద దాడి చేసినారు అనేది అసలు విషయం తెలుస్తుంది మనకి. పార్లమెంటు, తర్వాత పత్రికా రంగం దాడికి గురైంది. అంటే మీరు మాకు రిప్రజెంట్ చేస్తలేరని పీపుల్ అనుకున్నారు. పార్లమెంటును కాలబెట్టారు, కోర్టులను కాలబెట్టారు, రాజకీయ నాయకుల ఇళ్ళను కాలబెట్టారు. అంటే ఎంత దూరం పోయినారంటే తర్వాత 2 నినాదాలు ఫస్ట్ వచ్చినాయి. ఒకటేమో అవినీతిని నిర్మూలించండి, లేదా అవినీతిని రద్దు చేయండి, లేదా అవినీతిని నిషేధించండి. సోషల్ మీడియాని ఎందుకు నిషేధిస్తున్నారు, సోషల్ మీడియాని ఎందుకు రద్దు చేస్తున్నారు అనేది మొదటి నినాదం. అయితే నెపోకిడ్స్ అనేది నిజానికి సెకండ్ నినాదం. ఈ నెపోకిడ్స్ ఎవరు మళ్ళీ చర్చకు వస్తే సేమ్ ఇదే ఎవరైతే ప్రపంచ నేపాల్ నడిపిస్తున్నారో వాళ్ళందరి పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ లీలలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన లీలలు చూస్తే ఇప్పుడు చాలా వస్తున్నాయి. పోల్చి చూసుకోవడం ఒకటైతే, లీలలు ఎట్లాంటివి అంటే మాదక ద్రవ్యాలు. 2011లో వీక్ అని వస్తుంది మన దగ్గర పత్రిక. ఆ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు మనకంతా ఏమిటో, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళం, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, మావోయిస్టులు ఏందో నడుస్తున్నా అని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తుంటాం కదా. ప్రచండ ప్రధాని అయినాడు, ఫస్ట్ ప్రధాని 2006 తర్వాత వచ్చిన ఎన్నిక 8లో ఎన్నికలైన తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక న్యూస్ క్లిప్పింగ్ వచ్చింది. దానిలో ప్రచండ కొడుకు వాడు లావిష్గా ఆ ఎయిర్పోర్ట్లో ఉండి వాడు డ్రగ్స్ తీసుకొని ఎయిర్పోర్ట్కి పోయింది. అంటే అప్పుడే వాళ్ళ బండారం బయటపడ్డది. ప్రచండ అంటే ఒక విప్లవాన్ని నడిపిన నాయకుడు 3 ఏళ్లలోనే వాని కొడుకు నెపోకిడ్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మాదక ద్రవ్యాల వ్యాపారం, రిసార్ట్స్, విదేశీ పర్యటనలు, ఫ్లాషీ కార్స్, బ్రహ్మాండమైన కార్లు, వాటి టూర్లు, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైలు, నగలు, వాచీలు. అంటే ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ తెలుసుగా మనకి. అంటే ఒక సంపన్న వర్గపు లైఫ్ని ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ది వర్స్ట్, అది మనం అంటాం కదా, ఎగ్జిబిషన్ అంటాం కదా, సంపద వర్స్ట్ ఎగ్జిబిషన్, అధికార డెమాన్స్ట్రేషన్ అంటాం, సంపద డెమాన్స్ట్రేషన్. దాంతోపాటుగా వీళ్ళు అధికారానికి దగ్గర ఉన్నారు కాబట్టి, వాళ్ళ పిల్లలే కాబట్టి, వాళ్ళ బంధువులు కాబట్టి, ఒక పిల్లలే కాకుండా బంధువులు కాబట్టి, కాంట్రాక్ట్లల్లో వీళ్ళే, ఎగుమతులల్లో వీళ్ళే. అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంపదలన్నీ? ఇప్పుడు మన దగ్గర కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంపదలన్నీ? ఇప్పుడు వారసత్వం రాజకీయాలు ఉంటాయి, వానికి కూడా ఒక 100 కోట్లు ఉంటాయి కదా. ఇట్లా వీళ్ళ ఎగుమతులు, తర్వాత కాంట్రాక్ట్లు, వీటన్నిట్లలో ఏ పైరవి జరిగినా కూడా అయ్యే చేయాలి, వీళ్ళు కప్పని చెల్లించుకోవాలి. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఎంత దూరం పోయిందంటే నెపోకిడ్స్ అనేది ఇష్యూ అయిపోయింది. 10 ఏళ్లలో వాళ్ళు వచ్చింది 2010 10 9 10లో వాళ్ళకు అక్కడ 8లో వచ్చింది. 8లో వచ్చింది. 8 18 అంటే 15 ఏళ్ళు 15 16 ఏళ్ళ కాలంలో. దీంతో పాటుగా